మా నిశజ రమణి గారు మరి మంచి మధుర గాయనమని వారు బీటెక్ ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉంది. ఆ తర్వాత మరి ప్రొఫెషనల్గా బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా దాదాపు 25 సంవత్సరాలు సేవలు అందించి మరి అదేంటిది స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని విఆర్ఎస్ తీసుకొని మరి ఇక్కడ దాదాపు హైదరాబాద్లో ప్రతి ఈవెంట్లో కూడా మధుర గాయనమని నిశజా రమణి గారు లేని ఈవెంట్ అంటూ ఉండదు. చాలా చక్కటి గాయనమని మరి వారికి ఇలాగే వారి మధుర గలాన్ని మీ అందరికీ వినిపిస్తూ వారి భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని బెస్ట్ ఆఫ్ లక్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ సార్. అయితే ఇక్కడ మా శ్రీ సరస్వతి కళాపీఠం వారి ఉద్దేశాలు వారి ఈ కార్యనిర్వహణ గురించి ఇంతకుముందు ఎస్వి రామారావు గారు చెప్పారు కదా, కళాకారులను ప్రోత్సహించడం, ఆనందింపజేయడం శ్రోతలను అనేది ఆ బేస్ మీదనే, ఆ ఉద్దేశంతోనే ఇలాంటి ప్రతిభావంతులైన అందరూ కూడా ప్రతిభావంతులైన మధుర గాయనిమనులే కావడం లేదు. కానీ వారిని ఆ ప్రతిభను గుర్తించి కాస్త మనం సన్మానాలు సత్కారాలు అన్ని వారి ప్రతిభా పాఠాలకు మరి సార్థకత అనేది దొరుకుతుంది. మరి రాబోయే ఈవెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి మధుర గాయనిమణులను శ్రీ సరస్వతి కళాపీఠం తరఫున సన్మాన సత్కారాలు అండ్ బిరుదాంకితులను చేయదలుచుకున్నాము. అందులో నిశజా రమణి గారు ఒకరు. రాబోయే నెక్స్ట్ ఈవెంట్లో శ్రీ సరస్వతి కళాపీఠం తరఫున వారి ప్రతిభా పాఠాలకు మరి పురస్కారంతో సన్మానంతో సత్కరించాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. నెక్స్ట్ ఈవెంట్లో మరి ఇలాంటి గాయనమణులను మనం సత్కరించదలుచుకున్నాం. అందులో నిశజా రమణి గారికి కూడా మేము చేయదలుచుకున్నాము. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.